కోవింద్ కైలాష్ మేఘల్ని తిట్టేసి సురభికి సారీ చెప్పిస్తాడు. శివ సురభిని సిటీ బిజినెస్ సర్కిల్కి తీసుకుని వస్తాడు. ఈ టాప్ ఫ్లోర్ నుంచి నువ్వు ముంబై సిటీ మొత్తం చూడొచ్చు. ఖచ్చితంగా నువ్వు థ్రిల్ ఫీల్ అవుతావు. టాప్ ఫ్లోర్ మొత్తం ఎంతో అందంగా తీర్చిదిద్దబడింది. ఆఫ్ సర్కిల్లో ఉన్న క్రిస్టల్ పై చంద్రుడి కిరణాలు పడటంతో అవి రిఫ్లెక్షన్ అయి ఆ రంగుల వెలుగుల మధ్య ముంబై సిటీ ఇంకా అందంగా కనిపిస్తుంది అని చెప్పాడు శివ. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అంటూ గుండ్రంగా తిరుగుతూ అంతా చూస్తూ అంది సురభి. ఆమె అలా చుట్టూ చూస్తూనే ఉండగా సురభి చూపు ఒకచోట నిలిచిపోయి, ఇదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది. ఇదే నేను నీకోసం ఏర్పాటు చేసిన సర్ప్రైజ్ గిఫ్ట్. ఎలా ఉంది అని అన్నాడు శివ. సురభికి అంతా అయోమయంగా అనిపించింది. శివ వెంటనే గట్టిగా చిటిక వేశాడు. తుషార్ తల ఊపుతూ కరెంట్ సప్లై రూమ్కి వెళ్లి మెయిన్ స్విచ్ ఆన్ చేశాడు. ఆ రాత్రి వేళ స్విచ్ ఆన్ చెయ్యగానే టాప్ ఫ్లోర్లో మొత్తం సడన్ గా కళ్ళు మిరుమిట్లు గొల్పే లైట్స్ వెలిగాయి. ఒక పెద్ద సర్క్యులర్ ఆర్క్ షేప్ లో ఉన్న బాల్లో స్టార్స్ లాగా ఉన్న లైట్స్ ఆన్ అయ్యాయి. సెకండ్ వ్యవధిలో ఆ లైటింగ్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని తమ వెలుగులతో ఆక్రమించుకున్నాయి. దారిన వెళ్లే వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఆగి మరీ బిల్డింగ్ పైకి చూడటం మొదలుపెట్టారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. అంతా ఆ వింతను చూడటం మొదలుపెట్టారు. ఆ ఆర్క్ బాల్ అరుదైన మెటల్తో తయారు చేశారు. దానికోసం శివ చాలానే ఖర్చు చేశాడు. అందులో అత్యంత ఖరీదైన వజ్రాలు పొదగబడి ఉన్నాయి. అవి రాత్రిపూట స్వయం ప్రకాశాలుగా మారడానికి ఒక రకమైన రేడియంట్ ని వాటిలోకి ఇంజెక్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఆ ఆర్క్ శివ సురభి కోసం ఆకాశంలో నుంచి కోసిన ఒక నక్షత్రమని చెప్పొచ్చు. ఆ బిల్డింగ్ పక్క నుంచి వెళ్లే వాళ్లే కాదు, దాదాపు సిటీ మొత్తం ఆ అద్భుతమైన రూపకల్పన చూస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ బాల్ నుంచి వచ్చే ప్రకాశం నగరం మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ముంబై సిటీలో కొత్తగా ప్రారంభమయ్యే జ్యువెలరీ గ్రూప్ ఇదేనా? ఎవరు దీన్ని స్టార్ట్ చేస్తున్నారు? ఎంత అద్భుతంగా ఉందో కదా! ఈ లైట్స్ ముంబై మొత్తం రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి. వావ్! ఇది నిజంగా అందంగా ఉండటమే కాదు, ఆకాశం మధ్యలో ఒక నక్షత్రం మెరుస్తున్నట్లుగా ఉంది. అసలు లైట్స్ ఎలా వస్తున్నాయి? ఎంతసేపు ఉంటాయి? ఇప్పుడు ముంబై అభివృద్ధిని బట్టి ఇక్కడ ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకి ఖచ్చితంగా అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఇదంతా వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే ఖచ్చితంగా చాలా మంది అట్రాక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఇది వైరల్ అయిపోతుంది. నేను రేపు ఖచ్చితంగా ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్కి వెళ్తాను. అసలు ఎవరింత హై టెక్నాలజీతో అక్కడ ఈ లైటింగ్ ఏర్పాటు చేశారో నేను తెలుసుకుంటాను. ఆ లైటింగ్స్ నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలా సాగుతున్నాయి అక్కడి వింతను చూసేవారి మాటలు. దారిన పోయే ప్రతి ఒక్కరూ ఆ లైటింగ్స్ కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళందరి చూపు వరల్డ్ టౌన్ టవర్ వైపు తిప్పారు. ఆ లైటింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. నిమిషాల్లో ఈ టాపిక్ సిటీ మొత్తం వైరల్ అయిపోయింది. ముంబైలో ప్రధాన బిజినెస్ ఫర్మ్స్ లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయిపోయింది. నిజం చెప్పాలంటే ముంబై సిటీ గురించి మొదటి హైయెస్ట్ సర్చింగ్ కూడా దీని గురించే జరుగుతుంది. ముంబై సిటీలో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారా అనే దాని గురించి లెక్కలేనంత మంది లెక్కలేనన్ని ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు. నిజానికి ఇదంతా శివ ఎప్పుడో అంచనా వేసి తమ జ్యువెలరీ గ్రూప్ గురించి ఈ రకంగా పబ్లిసిటీ చేసుంటాడేమో. సురభి, భవిష్యత్తులో ముంబై సిటీలోనే కాదు, మన వరల్డ్లోనే అత్యంత ప్రకాశించే నక్షత్రంగా ఈ బిల్డింగ్ అవుతుందని నేను నీకు ఖచ్చితంగా హామీ ఇవ్వగలను. జ్యువెలరీ గ్రూప్ని ఏర్పాటు చేయడమే కాదు, ముంబై సిటీని కేవలం వ్యాపార కేంద్రంగా కాకుండా ప్రపంచ స్థాయి జ్యువెలరీ వ్యాపార కేంద్రంగా మారుస్తాను అని చాలా నమ్మకంగా అన్నాడు శివ. సురభి ఆ వింతని చూపు తిప్పకుండా చూస్తుంది. శివ, నా కోసం రెడీ చేసిన గిఫ్ట్ ఇదేనా? అదంతా ఒక కలలా అనిపిస్తుంది. ఇది నిజమా కళ అన్న సందిగ్ధంలో ఉంది సురభి. అంతేకాదు, శివ వరల్డ్ మొత్తంలో సురభి జ్యువెలరీ గ్రూప్స్ కి ఈ ప్లేస్ ని క్యాపిటల్ గా చేస్తారా అంటే
అతను ఒక వరల్డ్ జ్యువెలరీ ట్రేడ్ సెంటర్ ని నిర్మించబోతున్నాడా? అసలు దీనికోసం శివ ఎంత మనీ స్పెండ్ చేస్తున్నాడు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు? ఇదేమీ సాధారణ విషయం కాదు. ఇంత పెద్ద జ్యువెలరీ గ్రూప్ స్టార్ట్ చేయాలంటే ఎంత ప్రణాళిక ఉండాలి అని అనుకున్న సురభి గుండె రెట్టించిన వేగంతో కొట్టుకుంటుంది. ఆనందంతో అదెక్కడ ఆగిపోతుందో అని ఆమెకి భయమేస్తుంది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఏం ఆలోచిస్తున్నావు సురభి అని ఆమె నుంచి ఏం సమాధానం రాకపోవడంతో అడిగాడు శివ. బ్లాక్ షీప్ అని అతని వైపే చూస్తూ అన్నది సురభి. బదులుగా శివ నవ్వే సమాధానం అయింది. సురభి ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఆమె గుండెల్లో చెప్పలేనంత ఆనందం. ఇంతలా ప్రేమించే భర్త, బాధ్యతగా చూసుకునే అల్లుడు ఉంటే ఎవరికైనా ఇంకేం కావాలి? మరుసటి రోజు ముంబైలోని సిటీ సర్కిల్ ఏరియా అంతా సడన్ గా క్రౌడ్ పెరిగింది. కార్స్ పార్క్ చేయడానికి కూడా స్థలం లేదు. ఒక్కసారిగా ఎంతో మంది ఆ ఏరియాకి వచ్చారు. ఇప్పటికే బిజినెస్ సిటీగా ఉన్న ఆ ఏరియా దాని అభివృద్ధికి పెట్టుబడులు తారాస్థాయికి చేరుకునేలా చేసింది. వ్యాపార రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి దృష్టి సిటీ సర్కిల్ వైపు మళ్ళాయి. దీనికి కారణం ఒక్కటే. గత రాత్రి శివ సృష్టించిన ఒక అద్భుతాన్ని ఇంటర్నెట్లో సిటీ బిజినెస్ సర్కిల్ హైలైట్స్ లో ప్లేన్ స్టాక్స్ అవుట్ సైడ్ ద స్కై ఇన్ ద ముంబై అంటూ జరిగిన ప్రచారంలో హాట్ టాపిక్ గా మారింది. గూగుల్ సెర్చ్ లో మొదటి స్థానాన్ని కూడా ఇది ఆక్రమించింది. శివ భూమిపై ఉంచిన అద్భుతం ఇది. ముంబైలోనే కాదు, దేశం మొత్తం దీన్ని చూసేందుకు ఒకేసారి ఎగబడ్డారు. చాలా మంది నెటిజన్స్ ఎవరో గొప్పింటి వాళ్ళు తన గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడానికి చేసిన ప్రాజెక్ట్ అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో వరల్డ్ టౌన్ టవర్ 30వ అంతస్తులో తుషార్, అతని ఎదురుగా బాస్ చైర్లో కూర్చున్న కన్నన్ ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. ముంబై రూపురేఖలు మార్చడానికి, ముంబైని వరల్డ్ జ్యువెలరీని ట్రేడ్ సెంటర్గా మార్చడానికి శివకి సహాయం చేయడంలో వాళ్ళిద్దరూ బాధ్యత తీసుకున్నారు. ఇక అభి విషయానికొస్తే, ఢిల్లీలో అత్యంత ధనవంతుడైన నిరంజన్పై నిఘా ఉంచడానికి శివ అతనిని పంపాడు. పనిపై వెళ్లిన అభి చాలా కాలం పాటు ముంబైలో కనిపించనే లేదు. రాబిన్హుడ్, నేను చెప్తున్నాను కదా, శివ ఇంత చిన్న వయసులోనే దేశంలో అత్యంత ధనవంతుడు కావడంలో ఆశ్చర్యం లేదు. మీరు చూడండి, ఇలాంటి బిజినెస్ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా అంటూ విండో బయట నుంచి ఆ బిల్డింగ్ కిందున్న జనాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ అన్నాడు కన్నన్. ఓవర్ నైట్లో ముంబై రూపురేఖలే మారిపోయాయి. సురభి గారి జ్యువెలరీ గ్రూప్ స్టార్ట్ చేశాక ఇక వరల్డ్ టౌన్ టవర్కి యూనిక్ అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పాలి అని అన్నాడు తుషార్. అతనికున్నంత ఆలోచన శక్తి నాకు లేకనే ఇప్పటికీ నేను ఒంటరిగా ఉంటున్నాను. నిజం చెప్పాలంటే శివ తన భార్యకి ఏం చెప్పడు. నీకు తెలుసా శివ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంత ఖర్చయిందో? 10 ఫింగర్స్ అంటే అక్షరాల 10 అంకెల ఖర్చు. అది కేవలం తన భార్య నవ్వు కోసం మాత్రమే. ఆమె నవ్వు ముందు ప్రపంచంలో ఏది పనికిరాదన్నది అతని ఉద్దేశం. అది శివకి తన భార్యపై ఉన్న ప్రేమ. ఆ ప్రేమతో అతను ఆకాశంలో నక్షత్రాలను కూడా కోసివ్వగలడు. అంత పిచ్చి అతనికి కావంటే అని ఆశ్చర్యపోతూ అన్నాడు కన్నన్. ముంబై సిటీలో ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ వెనకాల అసలు కథ ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ఆ ప్రాజెక్టుకు పనిచేస్తున్న వీళ్ళిద్దరికీ మాత్రం బాగా తెలుసు. శివ చేసిన పని ఒక గ్రూప్ మొత్తాన్ని భయపెడుతుంది. అలాంటి వ్యక్తిని వాళ్ళెప్పుడూ చూడలేదు. శివ పనితనాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. వాళ్ళిప్పటి వరకు బిజినెస్ సర్కిల్లో చాలా మంది పెద్దవాళ్ళని, ఇంకా యువతరాన్ని కూడా చూశారు. వాళ్ళందరూ ఒకే వయసు వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి వీళ్ళకి శివకి మధ్య చాలా ఆంతర్యమే ఉంది. పెద్దలు సంపాదించిన ఆస్తిని తింటున్న వాళ్ళు, కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నా శివ మాత్రం ఒంటరిగానే ఇదంతా సాధిస్తున్నాడు. అతను మళ్ళీ బాంబేలో పురుషోత్తం ఫ్యామిలీస్ కి బ్రాండ్ ఏర్పాటు చేశాడు. శివ వయసులో ఉన్న చాలా మంది యువకులు తమ లగ్జరీ కార్లు, విల్లాస్, వాచెస్, బట్టల రూపంలో వాళ్ళ స్టేటస్ ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. కానీ శివ మాత్రం ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ చేస్తూ తనదైన మార్కును సంపాదించుకుంటున్నాడు. రాబిన్హుడ్,
మనిద్దరం శివ ఆదేశాన్ని అనుసరించి ముంబై సిటీలో ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా సక్సెస్ చేద్దాం. భవిష్యత్తులో మనకు చాలా అవకాశాలొస్తాయి అని తన కళ్ళ నిండా మెరుపుతో చెప్పాడు కన్నన్. శివ పనితనం, తన ఆలోచనలు ఖచ్చితంగా బాంబేలో వాళ్ళనే బెస్ట్గా ప్రజెంట్ చేస్తాయని వాళ్ళ నమ్మకం. విందా ఫ్యామిలీ బాంబే బిజినెస్ సర్కిల్కి కొంచెం అటాచ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కుటుంబం గురించి తెలుసు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ అండ్ ఐటీకి సంబంధించిన దిగ్గజం విందా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అదే సమయంలో అజయ్ తన హెడ్ ఆఫీస్లో చాలా ఉత్సాహంగా తన చైర్లో కూర్చొని ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ అన్నీ చూస్తున్నాడు. శివ లాస్ట్ మీటింగ్ జరిగినప్పటి నుంచి అతను ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. నేరుగా కంపెనీకి తిరిగి వచ్చి ఎప్పటినుంచో పనిచేస్తున్న వ్యక్తులందర్నీ తొలగించి తనే బాధ్యతలన్నీ తీసుకున్నాడు. అతను ఇదివరకట్లా పిరికివాడు కాదు. ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని శివ సపోర్టుతో తన పతనావస్థ నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉన్నాడు. తన తల్లిదండ్రులు వదిలేసిన ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి, మళ్లీ దాన్ని తిరిగి నిలబెట్టడానికి ఎక్కువ కాలం పట్టదని అజయ్ నమ్ముతున్నాడు. అదే సమయంలో అనంత్ కంగారుగా తలుపు కొట్టి లోపలికొచ్చాడు. సార్, సుధీర్ విందా కొంతమందిని తీసుకొని ఇక్కడికొచ్చారు అని గంభీరంగా, అంతకంటే ఎక్కువ ఆందోళనగా అన్నాడు అనంత్. అతను మళ్ళీ వచ్చాడా అని నొసలు ముడివేసి, అసలు అతనికి ఇక్కడ ఏం కావాలి? గోవింద్ అతనికి ఏం చెప్పలేదా అని అన్నాడు అజయ్. అజయ్ విషయంలో సుధీర్ మెయిన్ విలన్. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గట్టిపోరే జరుగుతుంది. అతను కూడా అదే ఫ్యామిలీకి చెందినవాడు. తన రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్వాధీనం చేసుకోవడానికి విందా ఫ్యామిలీనే అతనిని ఇక్కడికి పంపించారు. సుధీర్ అజయ్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఆస్తులు అమ్మడానికి తనపై చాలా ఒత్తిడి తీసుకొచ్చాడు. అంతా అయిపోయిందనుకున్న దశలో అజయ్ సహాయం కోసం శివ దగ్గరికి వెళ్ళాడు. సుధీర్ విందా ఫ్యామిలీలో రిప్రజెంటేటివ్. అతను ఈ తరంలో మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్సన్ అండ్ పవర్ఫుల్ పర్సన్ కూడా. విందా ఫ్యామిలీ కోసం తానే అన్నీ అయి ముందుండి నడిపించే వ్యక్తి కూడా. సుధీర్ తండ్రి పేరు సోమేశ్వర్ విందా. అతను విదేశాల్లో వాళ్ళ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. అతను విందా ఫ్యామిలీకి చెందిన 3 దిగ్గజాలలో మొదటివాడు. విందా ఫ్యామిలీ బాధ్యత ఇప్పుడు అతని చేతుల్లోనే ఉంది. అజయ్ తల్లిదండ్రులు బ్రతికున్నా వాళ్ళెప్పుడూ అతన్ని ఇబ్బంది పెట్టలేదు. సార్, ఈ సుధీర్ మరీ ఇంత దూకుడుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. అతను చాలా మందిని తీసుకొచ్చాడు. క్షణాల్లో అంతా స్వాధీనం చేసుకుని కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని కూడా క్లియర్ చేశాడు. మనల్ని పూర్తిగా బ్లాక్ చేశాడు సార్ అని చాలా కంగారుగా అన్నాడు అనంత్. అతను గోవింద్ విందా అల్లుడు వంశీ కంటే డిఫరెంట్ పర్సన్. సుధీర్ని చాలా జాగ్రత్తగా విందా ఫ్యామిలీ బాధ్యతలు మోసేలా పవర్ఫుల్గా తయారు చేశారు. మంచి చెడుల తారతమ్యాలు సుధీర్కి తెలియవు. తనకి నచ్చింది చేసుకుని పోవడమే అతనికి అలవాటు. అజయ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదని అజయ్కి అర్థమైంది. గోవింద్ అడ్డుగా ఉన్నంత వరకు సుధీర్ తనని చంపడానికి ఇక్కడికి రాకూడదు. అయినా వచ్చాడు అంటే శివ సుధీర్పై శ్రద్ధ పెట్టలేదని అనుకున్నాడు అజయ్. నీకెంత ధైర్యం అజయ్? బిజినెస్ మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి అవసరమైన పేపర్స్ అన్నీ నీకు చాలా రోజుల క్రితమే పంపించాను. కానీ నువ్వింకా ఆ పని చేయలేదు. పైగా నేనేర్పాటు చేసిన మనిషిని ఉద్యోగం నుంచి తీసేయడానికి నీకెంత ధైర్యం అని తలుపు దగ్గర నుంచి అహంకారం, ఆధిపత్యంతో నిండిన గొంతు వినిపించింది. అజయ్, అనంత్ ఆ వాయిస్ వచ్చిన వైపు చూశారు. అతని బాడీగార్డ్స్ అంతా 2 వరుసలలో పరిగెత్తుకుంటూ వచ్చారు. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న ఒక యువకుడు మాత్రం వాళ్ళ మధ్యలో నుంచి అజయ్ని చూస్తూ వచ్చాడు చాలా కూల్గా. శివ సుధీర్ పని పట్టే సమయం వచ్చిందా? గోవింద్ విందా కరణ్ విందాతో కలిసి ఏం చేయబోతున్నాడు? ది గ్రేట్ విందా ఫ్యామిలీకి శివకి మధ్య వార్ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.